తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం కేసు తుది దశకు చేరిందా? తొలి చార్జ్ షీట్ ను సిబిఐ ఎప్పుడు దాఖలు చేయనుంది? ఈ కేసులో మరికొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయా? తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని తెలియడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇందుకు వైసీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా టెండర్లలో జరిగిన గోల్మాలే కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి ఆధ్వర్యంలో సిట్ బృందాన్ని నియమించింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లి సిబిఐ విచారణ చేయించాలని కోరారు. దీనిపై సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వ పోలీస్ అధికారులతో ఒక ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరిపించాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ బృందం తమిళనాడులోని ఏఆర్ డైరీ, బోలే బాబా డైరీ, తిరుపతి వైష్ణవి డైరీకి చెందిన మొత్తం 6గురిని అరెస్ట్ చేసింది. వీరిని తమ కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేయకుండా వైష్ణవి డైరీ, బోలే బాబా డైరీల ద్వారా సేకరించి సరఫరా చేసింది అని గుర్తించారు. ఈ నెయ్యిలో నాణ్యత లేదని కూడా నిర్ధారణకు వచ్చారు. నెయ్యి ఎలా సరఫరా అయింది, ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అనే ట్రిప్ షీట్లు, ఇతర బిల్లులతో సహా సేకరించారు. ఈ వివరాలు అన్నింటితో తొలి చార్జ్ షీట్ ను రాబోయే వారం రోజుల్లో దాఖలు చేయాలని నిర్ణయించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిని ఎప్పుడు కర్ణాటకకు చెందిన నందిని డైరీ సరఫరా చేసేది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరాకు పిలిచిన టెండర్లలో తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ దక్కింది. ఇక్కడే అసలు రాజకీయం, లాలూచి జరిగింది అని సిబిఐ బృందం గుర్తించింది. అప్పటి పాలక వర్గంలోని కొంతమంది సభ్యులు ఒత్తిడి మేరకు అధికారులు టెండర్ నిబంధనలు మార్చి టెండర్ ఏఆర్ డైరీకి దక్కేలా చేశారు అని సిబిఐ బృందానికి ప్రాథమిక సమాచారం అందింది. నిజానికి తమిళనాడులోని ఏఆర్ డైరీకి తిరుమలకు నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదు అని సిట్ బృందం గుర్తించింది. నాసి రకం నెయ్యి సరఫరా చేయడంతోనే అప్పట్లో లడ్డు వెంటనే ఎండిపోవడం, రుచి లేకపోవడం, గట్టిపడిపోవడం జరిగింది అని వైసీపీ ప్రభుత్వ హయాంలో భక్తులు పెదవి విరిచారు. ప్రస్తుతం సిబిఐ ఆధ్వర్యంలో సిట్ బృందం ఈ అంశాలపై దృష్టి సారించింది. సిబిఐ బృందం రెండవ దశలో చేసే దర్యాప్తు అత్యంత కీలకమైందని అందరూ భావిస్తున్నారు. టెండర్ నిబంధనలు ఏఆర్ డైరీ దక్కేట్టు మార్చాలి అని చెప్పింది ఎవరు, అందుకు అనుగుణంగా మార్చింది ఎవరు అనేది రెండవ దశ దర్యాప్తులో సిట్ బృందం తేల్చనుంది. టీటీడీ అప్పటి పాలక వర్గంలోని కొంతమంది సభ్యులతో పాటు టీటీడీలోని కొంతమంది అధికారులకు ఈ వ్యవహారంతో సంబంధం ఉందని సిట్ కు సమాచారం అందింది. మొదటి దశ దర్యాప్తుకు సంబంధించి ఛార్జ్ షీట్ వేసిన తరువాత రెండవ ఛార్జ్ షీట్ వేసేందుకు దర్యాప్తు చేపట్టనున్నారు. రెండవ దశ దర్యాప్తు అత్యంత కీలకమైంది అని సిట్ భావిస్తోంది. మొదటి ఛార్జ్ షీట్ లో పాత్రధారులను గుర్తించగా రెండవ దశలో సూత్రధారులను అదుపులోకి తీసుకోనున్నారు.